ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సామాజిక సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. బేల మండలంలో బుధవారం తహసీల్దార్ రఘునాథరావుతో కలిసి మండల కేంద్రంలోని పలు వార్డుల్లో పర్యటించి సర్వే చేపడుతున్న తీరును పర్యవేక్షించారామె. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సర్వేను సక్రమంగా ఎలాంటి తప్పులకు తావివ్వకుండా చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కాళీవాసులు తమ వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని దృష్టికి తీసుకురాగా ఆమె సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక అక్కడి నుంచి నేరుగా సబ్ మార్కెట్ యార్డులో సోయా కొనుగోలును పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆమె కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సొసైటీ సిబ్బందిని ఆదేశించారు. అటు బేల మండలంలో నేటి వరకు 78.11% సర్వే పూర్తయిందని తెలిపారు. మిగతా కుటుంబాల సర్వేను గడువులోగా పూర్తి చేస్తామని వెల్లడించారు అధికారులు. సో బేల మండలంలో హౌస్ హోల్డ్ సర్వే వెరిఫికేషన్ చేశాను. చాలా సాఫీగా జరుగుతుంది. అందరూ సహకరిస్తున్నారు. సో అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ముందస్తుగా మనం తెలియజేయడంతో ఇంట్లో ఉండి అందరూ రికార్డ్స్ ఏవైతే మనం అడుగుతున్నామో అవన్నీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు 78.11% అయింది. సో 22nd వరకు కంప్లీట్ అవుతుంది ఇచ్చేయడం జరిగింది. సో బేల మండలంలో హౌస్ హోల్డ్ సర్వే వెరిఫికేషన్ చేశాను. చాలా సాఫీగా జరుగుతుంది. అందరూ సహకరిస్తున్నారు. సో అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ముందస్తుగా మనం తెలియజేయడంతో ఇంట్లో ఉండి అందరూ రికార్డ్స్ ఏవైతే మనం అడుగుతున్నామో అవన్నీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు 78.11% అయింది. సో 22nd వరకు కంప్లీట్ అవుతుంది ఇచ్చేయడం జరిగింది. సో బేల మండలంలో హౌస్ హోల్డ్ సర్వే వెరిఫికేషన్ చేశాను. చాలా సాఫీగా జరుగుతుంది. అందరూ సహకరిస్తున్నారు. సో అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే